భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్, భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్. రౌండ్ స్టార్ట్ చేద్దాము. అదే వికట కవి. వికట కవి రౌండ్ లో మీకు ఒక స్టోరీ వినిపిస్తాము, చూపిస్తాము. మీరు ఎక్కువగా చూడడం కన్నా బాగా ఎక్కువ వినాలి, చూడాలి కూడా, బట్ వినాలి. వాళ్ళు చెప్పేటువంటి ఆ స్టోరీ మొత్తంలో నుంచి మేము క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే? సో ముందుగా सुनो मैं देखती हूँ दो भी काम करो. तेलुगु I will not understand, so he'll master in that, I'll master in seeing. సరే, ఇవాళ వికట కవి మీకోసం ఒక అందమైన స్టోరీ తీసుకొని వచ్చారు. ప్రేక్షకులు మీరు కూడా ఈ స్టోరీని జాగ్రత్తగా వినండి. క్వశ్చన్స్ కి సమాధానం మీరు కూడా చెప్పొచ్చు. ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో వినండి. లక్కీ జగపతి ఫిలిమ్స్ కింద యువరాజు పైన యువరాణి రీసెంట్గా రిలీజ్ అయిన ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమా తెలుగు కథలోకి వెళ్తే హీరో గేదెలు కాసుకుంటూ ఉంటాడు. గేదెలు అందున్న అవలేలుగా ఆర్గనైజ్ చేస్తాడని మంచి పేరుంది. ఓ రోజు సాయంత్రం గేదెలను తోలుకొని ఇంటికి వస్తూ ఉంటే దారి పక్కనే ఓ మెరుపు లాంటి ఎలుగు కనపడింది. ఏంటా అని చూస్తే ఓ యువరాణి. ప్రొహదప్పిన యువరానికి ఓ లీటర్ పాలిచ్చి బతికిచ్చాడు హీరో. మేలుకొన్న హీరోని అదో మాదిరిగా చూసింది. అర్థం కాని హీరోయిన్ని నువ్వెవరని అడిగాడు. అతల వెతల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలకు అధిపతి అయిన పైనరాజు కూతురునని చెప్పింది. హీరోయిన్ చూపులతో పాటు మాటలు కూడా మెలిగ్గా ఉండటంతో హీరో మౌనంగా గేదెలను తోలుకొని వెళ్ళిపోయాడు. హీరోయిన్ మనసు మాత్రం గేదెలతో పాటు హీరోని ఫాలో అయింది. నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ సీను. హీరో పాలిచ్చాడు, హీరోయిన్ మనసిచ్చింది. ఇలా ఓ వారం గడిచాక హీరో ఎంతకీ నువ్వు ఎక్కడ ఉంటావని అడిగాడు. ఏగనండి నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానంది హీరోయిన్. కట్ చేస్తే ఇద్దరు డీపు లవ్వు. పైన యువరానికి కనపడటం లేదని రాజు ఎదుగులాడటం మొదలెట్టాడు. పైన వాళ్ళు ఎదుగుతున్నారు, కింద వీళ్ళు కలుసుకుంటున్నారు. సడన్గా భూమి మీదకో బ్యాచ్ దిగింది. కట్ చేస్తే ఇంటర్వెల్. దేవకన్యలు సూర్యోదయానికి ముందొచ్చి సూర్యుడు అస్తమించేసరికి వెళ్ళిపోవాలి, అది రూలు. యువరానికి కొంచెం బద్ధకం ఎక్కువ కావడంతో కిందే నిద్రపోయింది. లేచేసరికి సూర్యాస్తం అయిపోయింది, స్పృహ కోల్పోయింది. ఇది ఫ్లాష్ బ్యాక్. హీరోయిన్ని కనిపెట్టిన రాజుగారి ఇన్వెస్టిగేషన్ బ్యాచ్ రాజుకో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సైన్యంతో భూమికి దిగిన రాజును ఎదుర్కోవడానికి హీరో గేదెలతో సిద్ధమయ్యాడు. 1000 కోట్లు వాల్యూ చేసే భారీ పైటోడు జరిగింది. కానీ హీరో ఓడిపోయాడు. హీరో ఆఖరి కోరిక మేరకు రోజు యువరానికి బహుమతిగా ఇచ్చిన పిడకలతోనే హీరో అంతిమ కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. ప్రేమలో డెప్త్ని అర్థం చేసుకున్న రాజు పైకొచ్చిన హీరోకి హీరోయిన్ ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాకి ఫైనల్గా తెలుగులో శుభం కార్డు ఒకటి వేశారు. కథ కంచికి ఎకటకవి ఇంటికి. కవి గారు ఈరోజు సూపర్ కథ చెప్పారండి. ఏ ఇంగ్లీష్ కథ అయినా సరే తెలుగులో చాలా అందంగా ఉంది కథ. మీరు రెడీయా మేము అడిగే క్वेश्चंस की समाधानाలు చెప్పడానికి? नई स्टोरी ना, बहुत अच्छा है स्टोरी. आपको जरा जरा समझ में आया, जरा जरा नहीं आया ना? मुझे बहुत अच्छा नहीं आया. इनको आ गया पूरा. నాకే అర్థం కాలేదు ఇంకా. ఛాలెంజ్. మొత్తం జిస్ట్ ఆఫ్ ద స్టోరీ అర్థమైంది కదా? సరే అయితే వికట కవి అడుగుతున్న మొదటి క్వశ్చన్ ఇదే. పైన రాజు ఎన్ని లోకాలకి అధిపతి అని యువరాణి చెప్పింది? ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 8. And your time starts now. मतलब जनरली कहानियों में हम सुनते हैं कि 7 आसमानों के बाद होते हैं, तो 7 में रखेंगे. जनरली कहते हैं 7 आसमानों के बाद परियां होती हैं, जैसे कहावत है ना, 7 पे I'm only going on him. He said. So you said. So I said. Okay. ఆప్షన్ బి మీద పెట్టేశారు మొత్తము. చూద్దామా ఇది కరెక్టా కాదా అని? ముందు ఆప్షన్ సి చూద్దాం. ఎనిమిది లోకాలు కాదు, 6 లోకాల 7 లోకాల. పైన రాజు ఎన్ని లోకాలకు అధిపతి మీరు చెప్పండి, చూద్దాం. Guess what, maybe.
ఉన్నారు. వికట కవి అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ కి బాగానే చెప్పారు సమాధానం. మరి రెండో ప్రశ్న చెప్తారా లేదా చూద్దాం. యువరాణి స్పృహ కోల్పోవడానికి కారణం ఏమిటి? ఏ युवरानी क्यों బద్ధకం, బి నిద్రపోవటం, సి సూర్యాస్తమయం కావటం. స్పృహ కోల్పోవడం నిద్రపోవడం రెండు వేరు కాదా? ఆవిడ స్పృహ కోల్పోవడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? యువర్ టైం స్టార్ట్స్ నౌ. Facial expression. Other words, meaning I don't know. Saying by उनके facial expression. सूर्यास्तमय. सूर्यास्तमయం. What's the meaning of this? నిద్రపోవడం, sleeping. स्लीपिंग है ये है Laziness. You are right, I think. ఓకే, సలోని కేవలం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని చూసి గ్రహించింది, ఎందుకంటే తెలుగు మరీ అంత డీటెయిల్గా తనకు అర్థం కాదు కాబట్టి. కానీ నిద్రపోవడం కూడా అయ్యి ఉండొచ్చు. అది అలా ఉంచి బద్ధకం సంగతి ఏంటో చూద్దాం. మన యువరాణి గారు స్పృహ కోల్పోవడానికి కారణం ఏంటి? ఆప్షన్ ఏ బద్ధకం కాదు. కాదు. ఇక నిద్రపోవడమా సూర్యాస్తమయమా? ఏది కరెక్ట్ చూద్దామా? సూర్యాస్తమయం కావడం కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. దట్ వాస్ అ గుడ్ ట్రై. That's your song? This song? Item song, not my song. That is why. Next round when we clear. Yeah. ఇక వికట కవి అడుగుతున్న మూడో ప్రశ్న ముచ్చటగా ఇది. యువరాజు యువరాణిల మధ్య ప్రేమ పుట్టడానికి ఎంత సమయం పట్టింది? నెల రోజులు. యువరాజు యువరాణిల మధ్య ప్రేమ పుట్టడానికి ఎంత సమయం పట్టింది? मतलब नेक्स्ट डे मतलब 7 రోజుల, తర్వాత రోజా, నెల రోజుల? ఆలోచించుకోండి. థింక్. ये क्या बोल रहा है? ये तो 7 डेज Your time has already started. होने के लिए कितना वक्त लगा? 7 डेज, दूसरे दिन यानी तो 1 महीने के बाद, तो दूसरे दिन आपने स्टोरी पूरा समझा? हाँ दूसरे दिन नहीं, पहले दिन तो देखती है, दूसरे दिन से वो प्यार करने लगा। ये क्या बोल रहा है? ये 7 days 7 days. इतना देर वो बेहोश थी? बेहोश कितना दिन? नहीं ना, बेहोश तो एक ही दिन थी, जब जमीन पे रह जाती है तो दूसरे दिन रखेंगे, वो उठ के वही होती है ना? 7 days पे रखेंगे ना। 7 days क्यों? लेकिन रीजन तो कनेक्शन करो. యువరాజు యువరాణిల మధ్య ప్రేమ పుట్టడానికి ఎంత సమయం పట్టింది? తర్వాత రోజు అని ఇందాక అనుకున్నారు, తర్వాత డిసిషన్ మార్చుకొని 7 డేస్ మీద పెట్టారు. సో మనం ఆప్షన్ సి చూద్దాం ఫస్ట్. నెల రోజులు పట్టలేదు వాళ్ళ మధ్య ప్రేమ పుట్టడానికి. మరి 7 రోజులు పట్టిందా, తర్వాత రోజే పుట్టేసిందా? చూద్దాము.
Oh my God! Correct answer. आप बोल लो. खुशी है. సో సలోని ఖుషి మే నాచ్ చూటి. हाँ एग्जैक्टली. వాళ్ళకి Oh ప్రేమ my God. పుట్టడమేమో కానీ ఇవిడికి డాన్స్ పుట్టింది ఇక్కడ. I danced because his answer went right. భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్. భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్.